హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలలో మరి చాలా రోజుల తర్వాత భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. అందులో భాగంగా మరి అభ్యర్థులందరికీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మోడల్ పేపర్స్ అందజేస్తున్నాను ప్రతిరోజు. ఇది వరుస క్రమంలో 21వ మోడల్ పేపర్ అండి. అందరూ కూడా గమనించాలి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ప్లేలిస్ట్లో ప్రీవియస్గా చేసిన అన్ని క్లాసెస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఓకేనా? మొదటిసారి చూస్తున్నవారు తప్పక సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 1. క్రింద ఇచ్చిన వివరాలను పరిశీలించండి. కనుగొన్నవి స్థలము: బార్లీ గింజలు, వరి ఊక, సిరాబుడ్డి. ఏ ప్లేసెస్లో వీటిని కనుగొన్నారు అనేది చూద్దాము. ముందుగా బార్లీ గింజలను బన్వాలీలో కనుగొన్నారు. ఓకేనా? మరి వరి ఊక మొహంజోదారోలో కనుగొన్నారు. సిరాబుడ్డి చన్వుధారాలో కనుగొనడం అయితే జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. సింధు నాగరికతలోని ప్రముఖ ప్రాంతాలు. నెక్స్ట్ వన్. జైన తీర్థాంకరులు వారి చిహ్నాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వివరాలు జతపరచండి. చూద్దాం. పార్శ్వనాథుడు, ఋషభనాథుడు, మహావీరుడు, అరిష్టనేమి. ఓకేనా? చూద్దాం. ముందుగా పార్శ్వనాథుడు, ఈయన యొక్క గుర్తు ఏంటి అంటే సర్పం అండి, పాము. ఋషభనాథుడికి ఏంటండి? ఎద్దు. ఓకే. మహావీరుడికి సింహం ఉంటుంది. అరిష్టనేమికి శంభు అనేటువంటి చిహ్నం అయితే వీరికి ఇవ్వడం జరిగింది. మరి జైన మతానికి బౌద్ధ మతానికి చాలా సిమిలారిటీస్ అయితే ఉంటాయండి, అందరూ కూడా గమనించాలి. మరి జైన మతం యొక్క పవిత్ర గ్రంథాలని, ఓకేనా, సో బౌద్ధ మతానికి త్రిపీఠకాలు అంటారు. ఓకే. మరి త్రిరత్నాలు అనేవి జైన మతానికి పవిత్ర గ్రంథాలుగా చెప్పుకోవచ్చు. త్రిరత్నాలు. ఓకే, రత్నాలు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మధ్యయుగాల భారతదేశానికి సంబంధించిన మహత్తర, పట్టలిక అనేటువంటి హూదాలను ఎవరికి ఉపయోగించేవారు? పదాలను. మహత్తర లేదా పట్టలిక అనేటువంటి హుదాలు లేదా పదాలను ఎవరికి ఉపయోగించేవారండి? ఆప్షన్ 2, గ్రామ పెద్దలకి. ఓకేనా? గ్రామ పెద్దలకి. ఇవి హోదాలండి. ఓకేనా? మహత్తర మరియు పట్టాలిక అనేటువంటి హోదాలను ఎవరికి ఇచ్చేవారు? గ్రామ పెద్దలకి. నెక్స్ట్ వన్. మార్కండేయ పురాణానికి సంబంధించి సరికానిది ఏంటి? మార్కండేయ పురాణానికి సంబంధించి ఇది మహాభారతానికి పూర్వరూపం అనేది తప్పండి. ఓకేనా? ఇదొక మారణ అనే కవి రచించిన రచన. ఇది అష్టాదశ మహాపురాణాల్లో 7వది అయిన మార్కండేయ పురాణాన్ని ఆధారంగా చేసుకున్నటువంటిది. నెక్స్ట్, మహాభారతంలో సంశయాత్మకంగా కూడిన అంశాలను ఇది తేటపరిచింది. అన్నీ కూడా సరైనవే. 3వది తప్పు. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ను విశాల ప్రజారాశిలో ఒక నలుసు అని హేళన చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, లార్డ్ డఫ్రెన్. ఓకే, లార్డ్ డఫ్రెన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సమయంలో లార్డ్ డఫ్రెన్ గవర్నర్ జనరల్గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్.
మాంటెక్ చెమ్స్ఫర్డ్ నివేదికను కాంగ్రెస్ నాయకులు తిరస్కరించిన తర్వాత చాలామంది మితవాదులు పార్టీని విడిచిపెట్టి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ పేరేమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు ఎప్పుడు వచ్చాయి? 1919వ సంవత్సరంలో. అయితే మాంటెక్ చెమ్స్ఫర్డ్ నివేదిక కాంగ్రెస్ నాయకులను ఆ నాయకులు తిరస్కరించారండి. తర్వాత అతివాదులు పార్టీని విడిచి కొత్త పార్టీ అయితే పెట్టడం జరిగింది. ఏంటి అది? ఇండియన్ లిబరల్ ఫెడరేషన్. ఇండియన్ లిబరల్ ఫెడరేషన్. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయని ప్రదేశం ఏంటి? క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అంటే 1942లో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయని ప్రదేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 మాంఘేర్ అనేటువంటి ప్లేస్. నెక్స్ట్ వన్, భారతదేశ విస్తీర్ణంలో రెండవ అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఏది? ఆప్షన్ 3 ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ లేదా ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ టెర్మినల్ అంటారండి. ఓకేనా? నెక్స్ట్ వన్, భారతదేశంలో సౌరశక్తిని మొదటగా ఉపయోగించుకున్న రాష్ట్రం ఏంటి? సోలార్ పవర్ని. ఏ రాష్ట్రం అండి? రాజస్థాన్. ఓకే, రాజస్థాన్. నెక్స్ట్ వన్, బ్రట్ల్యాండ్ కమిషన్లోని సభ్యులలో భారతదేశానికి చెందిన వ్యక్తి ఎవరు? బ్రట్ల్యాండ్ కమిషన్లోని సభ్యులలో భారతదేశానికి చెందిన వ్యక్తి. ఆప్షన్ 3 అండి, నాగేంద్ర సింగ్ అండి. నాగేంద్ర సింగ్. ఈ వీరు అంతర్జాతీయ న్యాయస్థానానికి భారతదేశం నుంచి అధ్యక్షత వహించిన మొట్టమొదటి వ్యక్తి అండి. ఫస్ట్ పర్సన్ అంతర్జాతీయ న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన వ్యక్తియే నాగేంద్ర సింగ్. ఈయన బ్రట్ల్యాండ్ కమిషన్లోని సభ్యులలో ఒకరిగా కూడా ప్రసిద్ధి. ఏ సంవత్సరంలో అటవీ పరిరక్షణ చట్టము 1980కి సవరణలు చేశారు? ఏ సంవత్సరంలో అండి? 1988వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. గంగా సంరక్షణ ఉద్యమం, అపీకో ఉద్యమం, బిష్ణోయ్ ఉద్యమం, తెహ్రీ డ్యామ్ వ్యతిరేక ఉద్యమము. ఆన్సర్ 1 by 1 చూద్దాము. గంగా సంరక్షణ ఉద్యమము రామారావులు. ఓకే, రామారావులు అనేటువంటి వారు చేపట్టడం జరిగింది. అపీకో ఉద్యమాన్ని పాండురంగ హెగ్దే. ఓకే, పాండురంగ హెగ్దే. నెక్స్ట్ బిష్ణోయ్ ఉద్యమము. బిష్ణోయ్. ఆప్షన్ 3 అండి, అమృత దేవి. తెహ్రీ డ్యామ్ వ్యతిరేక ఉద్యమం, దీన్నే చిప్కో ఉద్యమం అంటామండి, సుందర్లాల్ బహుగుణ. ఓకేనా? సుందర్లాల్ బహుగుణ గారు చేపట్టడం అయితే జరిగింది. చూద్దాము. క్రింది వాటిని జతపరచుము. ఓకే, సంబంధించిన విషయము మరియు కమిటీ ఏంటి? ఓకేనా? దారిద్ర్య రేఖ పునర్నిర్వచనము, ఎన్బిఎఫ్సిల సంస్కరణలు, ఎన్బిఎఫ్సి. నెక్స్ట్ వన్, క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ బ్యాంకింగ్ సంస్కరణలు. వీటిని సంస్కరించడానికి ఒక నివేదికనివ్వండి అని చెప్పేసి కమిటీని వేయడం అయితే జరిగిందండి కేంద్ర ప్రభుత్వము. వీటికి నాయకత్వం వహించిన వారు ఎవరు మరి? చూద్దాం. ముందుగా దారిద్ర్య రేఖ పునర్నిర్వచనం గురించి నరసింహం కమిటీ. ఓకేనా? నరసింహం. ఒక్క నిమిషం. దారిద్ర్య రేఖకు సంబంధించినటువంటిది టెండూల్కర్ కమిటీ అండి. సచిన్ కాదు, టెండూల్కర్ కమిటీ. నెక్స్ట్ ఎన్బిఎఫ్సిల గురించి ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పేసి షా కమిటీని వేయడం అయితే జరిగింది. క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ, దీనికోసము ఎవరి అధ్యక్షతన కమిటీ వేస్తారండి? తారాపూర్ కమిటీ. బ్యాంకింగ్ సంస్కరణల కోసం నరసింహం కమిటీ. ఈ కమిటీల గురించి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి, సో గుర్తుంచుకోవాలి. అంత్యోదయ అన్న యోజన పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి ₹1 కిలో చొప్పున నెలకు అందే బియ్యము ఎన్ని కిలోలు? అంత్యోదయ అన్న యోజన పథకం అండి. ఆప్షన్ 4 35 కిలోలు అయితే అందజేస్తారు. భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లను పసిగట్టడానికి ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి? ఆప్షన్ 2 ఆపరేషన్ క్లీన్ మనీ. ఆపరేషన్ క్లీన్ మనీ. రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ఎవరు ప్రకటిస్తారు? రాష్ట్రపతి రాజీనామాను ఎవరు ప్రకటిస్తారండి?
లోక్సభ స్పీకర్. ఓకే, రాష్ట్రపతి తన రాజీనామాను కూడా స్పీకర్కే ఇవ్వాలి. ఆర్టికల్ 75(1)A మరియు ఆర్టికల్ 75(1)B నిబంధనను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో రాజ్యాంగంలో చేర్చడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, 91వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ వన్, ఏ ఆర్టికల్ ప్రకారము కేంద్ర మంత్రుల వేతనాల చట్టము రూపొందించబడింది? కేంద్ర మంత్రుల వేతనాలు అంటే వారికి ఇచ్చేటువంటి శాలరీలకు సంబంధించి. ఆన్సర్ ఆప్షన్ 4, ఆర్టికల్ 75(6). క్రింది వాటిలో సరైన వాక్యాన్ని లేదా జతను గుర్తించండి. 19వ ఆప్షన్ 4, ABCD అన్ని సరైనవి చూద్దాం. ప్రపంచంలో అధికంగా ఉండే రక్త వర్గము O పాజిటివ్. ప్రపంచంలో తక్కువగా ఉండేటువంటి రక్త వర్గము AB నెగిటివ్. మరి ఇండియాలో B+ అంటే B పాజిటివ్ ఎక్కువ, O నెగిటివ్ తక్కువగా ఉంటుంది. 16 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వారు ప్రతి 3 నెలలకు ఒకసారి 200 ml రక్తాన్ని జీవితకాలంలో 168 సార్లు డొనేట్ చేయవచ్చు. ఓకేనా అండి? ఎందుకండి మనము రక్తము డొనేట్ చేయడం ద్వారా 120 రోజులకు ఒకసారి ఎర్ర రక్త కణాలు అయితే మళ్ళీ వస్తాయి మనకి. అందుకే 3 months అని చెప్తారండి. ఓకేనా? 3 monthsకి ఒకసారి మనమైతే డొనేట్ చేయవచ్చు. కిరణజన్య సంయోగ క్రియలో O2 విడుదలగునది నిరూపించే ప్రయోగం. O2 అంటే ఆక్సిజన్ విడుదలవుతుంది అని తెలియచేపేటువంటి ప్రయోగం ఏంటండి? హైడ్రిల్లా మొక్క ప్రయోగం అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, అల్యూమినియం పొడి అమోనియం నైట్రేట్ల మిశ్రమాన్ని డాష్ అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3, అమోనాల్. నెక్స్ట్ వన్, 1974 మే 18 నాడు పరీక్షించిన మన అణుబాంబు క్రింది వాటిలో దేనిని పోలి ఉంటుంది? 1974 పోఖ్రాన్లో అండి. ఎక్కడండి? పోఖ్రాన్, రాజస్థాన్లో మొదటి అణుపరీక్షలు అయితే చేపట్టడం జరిగిందండి. మనం ప్రయోగించినటువంటి అణుబాంబు దేనిని పోలి ఉంటుందండి? మరి ఆప్షన్ 2, ఫ్యాట్ మ్యాన్. ఓకే, ఫ్యాట్ మ్యాన్ని పోలి ఉంటుంది. ఈ ఫ్యాట్ మ్యాన్ అనేది లిటిల్ బాయ్ మరియు ఫ్యాట్ మ్యాన్ అనేటువంటి ఈ బాంబులను 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్పై వేయడం జరిగిందండి. హీరోషిమా, నాగసాకి అనేటువంటి ప్లేసెస్లో. ఓకేనా? సేమ్ ఆ ఫ్యాట్ మ్యాన్ని పోలి ఉంటుంది మనం ప్రయోగించినటువంటి అణుబాంబు. ఓకేనా? నెక్స్ట్ వన్, భారత అణు విద్యుత్ కార్యక్రమంలో మొదటి దశకు చెందిన రియాక్టర్ ఏంటి? ఆప్షన్ 1, ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. రామన్ మగసేసే అవార్డుకు సంబంధించి సరైనవి ఏంటి? రామన్ మగసేసే 24, ఆప్షన్ 4 అండి. ABC 3 సరైనవి చూద్దాం. 1957 ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడి పేరు మీద ఈ అవార్డును ప్రారంభించారు. ఈ అవార్డు 6 ప్రధాన విభాగాలలో అందజేస్తారు. ఈ అవార్డు యొక్క నగదు బహుమతి 50,000 పౌండ్లు. ఓకే, ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఏ సంస్థ పిల్లల కోసము ఉద్దేశించబడింది? పిల్లల కోసం. ఓకేనా? ఆప్షన్ 2, యూనిసెఫ్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ క్రికెట్లో 950 వికెట్లు పూర్తి చేసిన తొలి ఫాస్ట్ బౌలర్గా జేమ్ అండర్సన్ నిలిచారు. అతను ఏ దేశానికి చెందినవారు? ఇటీవల రిటైర్మెంట్ కూడా ప్రకటించారండి జేమ్స్ అండర్సన్. ఏ దేశానికి చెందినవారండి? ఇంగ్లాండ్. ఓకే, ఇంగ్లాండ్. ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సమావేశం 1946 జనవరిలో ఎక్కడ జరిగింది? ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సమావేశం 1946. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, లండన్లో జరిగిందండి. లండన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది లేదా ఏవి కృష్ణా నది ఉపనది లేదా ఉపనదులు కావు? 28. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సి మరియు డి అండి. సి మరియు డి. ఏంటది? సి ఏముంది? పూర్ణ మరియు ప్రవర అనేది కృష్ణా నది యొక్క ఉపనదులు కావని మనం చెప్పుకోవచ్చండి. ఓకేనా? పంచగంగ, మలప్రభ, ఘటప్రభ ఇవన్నీ కూడా కృష్ణా నదికి ఉపనదులుగా ఉంటాయి. క్రింద పేర్కొన్న హిమాలయ పర్వత శ్రేణులను ఉత్తరం నుండి దక్షిణం వైపునకు వరుస క్రమంలో గుర్తించండి. ఉత్తరం నుండి దక్షిణం వైపు కండి. హిమాలయాలు భారతదేశంలోనే అత్యున్నత పర్వత శ్రేణులు. ఓకే, 29. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ముందుగా డి,
లడక్ శ్రేణి ఉంటుంది పైన టాప్లో ఈ విధంగా ఉంటుంది కదండి లడక్ శ్రేణి. ఓకే, ఈ పైన లడక్ శ్రేణులు ఉంటాయి. దాని తర్వాత జస్కర్ శ్రేణి దాని క్రింది భాగంలో ఉంటుంది. తర్వాత బి అండి పీర్ పంజాల్ శ్రేణి ఉంటుంది. శివాలిక్లు అంటే అన్నిటికంటే చింద, అందుకే వీటిని శివాలిక్ల శ్రేణులని హిమాలయాల పాద పద్మాలు అంటారు. ఓకే, కింది భాగంలో ఉంటాయి కాబట్టి క్రింది వాటిని జతపరచండి. జలపాతము తెలంగాణలోని ఏ జిల్లాలో ఈ యొక్క జలపాతం అనేది ఉంటుంది? ఓకేనా, చూద్దాం వన్ బై వన్. ముందుగా బోగతా జలపాతము ఎక్కడ ఉంటుందండి? బోగతా జలపాతము జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలదు. గాయత్రి జలపాతం ఎక్కడుందండి? ఆప్షన్ 4 ఆదిలాబాద్లో కలదు. అండ్ మల్లెల తీర్థం జలపాతము నాగర్ కర్నూల్లో కలదు. మనుగూరు జలపాతము మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే కలదు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్రింది వాటిని జతపరచండి. తెలంగాణ ప్రాంతీయ సమితి, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, తెలంగాణ రక్షణల సమితి, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఎంప్లాయీస్ యూనియన్. వీరికి ఏ వ్యక్తి ఈ సంస్థలకు సంబంధించిన వారు? చూద్దాం. మరి తెలంగాణ ప్రాంతీయ సమితి కొలిశెట్టి రామదాసు గారు స్థాపించడం జరిగింది. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కేఆర్ ఆమోస్ గారు. నెక్స్ట్ తెలంగాణ రక్షణల సమితి ఎవరండి? టి పురుషోత్తమరావు గారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఎవరండి? సో చివరిది ఆన్సర్ ఆప్షన్ 1 పివి గిరి గారు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వివరణ కాదు ఏంటి అంటే తప్పుగా ఉన్నటువంటిది ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ 4 తప్పుగా ఉందని మిగతా అని చూద్దాం. అక్టోబర్ 3, 2013 కేంద్ర మంత్రివర్గంచే ఆమోదించబడిన తెలంగాణ నోట్ అమలు దిశగా ముసాయిదా తీర్మానం ఏర్పాటుకై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను అక్టోబర్ 8, 2013 ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 12, 2013 అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పరిశీలనకై ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపించారు. నెక్స్ట్ అప్పటి రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగంగా సరైన సమయంలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం చేపడుతుందని పేర్కొనడము జరిగింది. సో 4వ తప్పు, మొదటి 3 సరైనవి. నెక్స్ట్ ఎయిమ్స్ పై క్రింది వివరణలను పరిశీలించండి. ఎయిమ్స్ ఓకే, మన దేశంలోని అత్యున్నత వైద్య సంస్థలను ఎయిమ్స్ అంటారండి. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏబి 2 సరైనవి. తెలంగాణ కోసం భారత ప్రభుత్వం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ను మంజూరు చేసింది. ఓకే, బీబీ నగర్ దగ్గర. తెలంగాణలో ఎయిమ్స్ స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన నుంచి నిధులను విడుదల చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఫ్లోరిన్, నైట్రోజన్ ఆక్సైడ్, ఫాస్ఫరస్ ఆక్సైడ్. వీటి వలన కలిగేటువంటి వ్యాధులు ఏంటి చూద్దాం. ముందుగా ఫ్లోరిన్ వల్ల అఫ్కోర్స్ ఫ్లోరోసిస్ వస్తుంది. నైట్రోజన్ ఆక్సైడ్ ద్వారా ఎముకల మజ్జ లేదా మూలగ వ్యాధి అనేది వస్తుంది. ఫాస్ఫరస్ ఆక్సైడ్ వల్ల బ్లూ బేబీ సిండ్రోమ్ లేదా వ్యాధి అనేది అయితే వస్తుంది. నెక్స్ట్ సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ సోరియాసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 అక్టోబర్ 29. మొదటిసారిగా ఇంటర్నెట్ వినియోగించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏ రోజున ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అక్టోబర్ 29. నెక్స్ట్ 2025 జనవరి నాటికి ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ పేరేంటి? సంజయ్ మల్హోత్రా గారు. తెలంగాణ రాష్ట్ర నూతన తెలంగాణ తల్లి శిల్పాన్ని ఏ రోజున ఆవిష్కరించారు? ఇంపార్టెంట్. ఇంతకుముందు వేరేది ఉండే కదండి, ఇప్పుడు కొత్తది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆవిష్కరించడం అయితే జరిగిందండి. మరి ఏ రోజున? డిసెంబర్ 9, 2024. నెక్స్ట్ వన్, భారతదేశము మెగా యుద్ధాభ్యాస్ మిలిటరీ డ్రిల్ను క్రింది ఏ దేశంతో కలిసి నిర్వహించింది? యుద్ధాభ్యాస్ 39. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, అమెరికా యుఎస్ఏ. సమృద్ధి
2022-23 వన్ టైం ఆస్తి పన్ను మాఫీ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ 4 వినయ్ కుమార్ సక్సేనా. క్రింది వాటిలో ఏ స్టాక్ ఎక్స్చేంజ్ ఇటీవల తన ప్లాట్ఫారంలో ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదుని ప్రారంభించింది? ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదు అండి. ఆన్సర్ ఆప్షన్ 3 బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి. నెక్స్ట్, అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము ఏ రోజున జరుపుకుంటారు? అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ 4 అక్టోబర్ 28న. గోవాను హర్ ఘర్ జల్ రాష్ట్రంగా ప్రకటించారు. అయితే క్రింది కేంద్రపాలిత ప్రాంతాలలో ఏది అంతకు ముందే మొదటి హర్ ఘర్ జల్గా ఖ్యాతిగాంచింది? ఏంటండి అది? దాద్రా నగర్ హవేలీ మరియు డయ్యూ డామన్. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఆల్రెడీ హర్ ఘర్ జల్ అనేటువంటి కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారు. 2024 అక్టోబర్ నాటికి భారతదేశంలో ఎన్ని బీచ్లు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది పొందాయి? ఏంటండి? 12. ఓకే. రాష్ట్రపతి బాడీగార్డ్కి సిల్వర్ ట్రంపెట్ మరియు ట్రంపెట్ బ్యానర్ను ఎందుకు బహుకరించారు? ఎవరు బహుకరించారు? 45. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ద్రౌపది ముర్ము గారు, మన ప్రస్తుత రాష్ట్రపతి గారు. రాఖీ కొండలు ఏ జిల్లాలో కలవు? రాఖీ కొండలు 46 ఆప్షన్ 2 అండి, జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సంభవించే 80% వర్షపాతం క్రింది వాటిలో దేని వలన సంభవిస్తుంది? దేని వలన అండి? ఆప్షన్ 4 నైరుతి ఋతుపవనాలే ప్రధాన కారణం అండి మనకు వర్షాలు కురవడానికి. సూర్య దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఏది మన తెలంగాణలో? సూర్య దేవాలయం ఏంటండి? జైనాథ్ లక్ష్మీనారాయణ ఆలయం అండి. దీన్నే సూర్య దేవాలయంగా మనము పిలుస్తాము. నెక్స్ట్, తెలంగాణ ఇనాంల రద్దు చట్టానికి సంబంధించి సరికానిది ఏది? తెలంగాణ ఇనాంల రద్దు చట్టానికి సంబంధించి సరికానిది 49. ఆన్సర్ ఆప్షన్ 1 సరికానిది. ఈ చట్టం దేవాదాయ ధర్మాదాయ ఇనాం భూములకు వర్తిస్తుందనేది తప్పు. ఓకేనా? ఈ చట్టాన్ని 1970 ఏప్రిల్ 3న హైకోర్టు కొట్టివేసింది. 1973 నవంబర్ 1న ఇనాంల రద్దు చట్టాన్ని సవరించి పునరుద్ధరించింది. కరెక్ట్. సమాజ సేవ, పల్లకీలు మోసే వారికి ఇచ్చిన భూములను ఈనాములు అంటారు. ఇంపార్టెంట్. క్రింది వాటిని సరిగా జతపరచండి. వ్యవసాయ వాతావరణ మండలము అవి ఉన్నటువంటి ప్రధాన కేంద్రాలు. ఉత్తర వ్యవసాయ మండలము, మధ్య వ్యవసాయ తెలంగాణ మండలం, దక్షిణ తెలంగాణ మండలం వ్యవసాయ వాతావరణ కేంద్రాలండి ఇవి. మరి ఎక్కడ ఉన్నాయండి ఇవి? చూద్దాం 1 by 1. 50ది ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఉత్తర వ్యవసాయ మండలం ఎక్కడ ఉంది? పొలాస. మధ్య వ్యవసాయ మండలం ఎక్కడ ఉందంటే వరంగల్. అండ్ దక్షిణ తెలంగాణ మండలము పాలెంలో ఉంది, పాలెం. నెక్స్ట్ వన్, తప్పిపోయిన పిల్లలను వెతికి పట్టుకుని వారి యొక్క తల్లిదండ్రులకు అప్పగించడానికి ప్రారంభించిన పథకం ఏంటి? హైదరాబాద్ పోలీసులు దీన్ని ప్రారంభించడం జరిగిందండి, ఆపరేషన్ ముస్కాన్. నెక్స్ట్ వన్, ఒంటరి మహిళల పెన్షన్ పథకం ఎప్పుడు ప్రారంభించారు? ఒంటరి మహిళల పెన్షన్ 2017 జూన్ 4. చైనా యాత్రికుడు హుయాన్సంగ్ ఎవరి పాలన కాలంలో చాళుక్య రాజ్యాన్ని దర్శించారు? చాళుక్య రాజ్యం. ఆప్షన్ 4 పులకేశి II అండి. వేములవాడ చాళుక్యులలో గొప్పవాడిగా కీర్తించబడిన వారు ఎవరు? వేములవాడ చాళుక్యులలో గొప్పవాడిగా కీర్తించబడిన వారు 54 ఆప్షన్ 2 మొదటి ఆరికేసరి. నెక్స్ట్ వన్, నాగసముద్రం అనే చెరువును త్రవ్వించినది ఎవరు? నాగసముద్రం అనే చెరువును త్రవ్వించినది ఆన్సర్ ఆప్షన్ 1 నాగాంబిక. ఎవరండి? నాగాంబిక. నెక్స్ట్ వన్, నా తెలంగాణ అనే పత్రిక సంపాదకీయంలో ఎన్నికల వలన తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని వ్రాసిన వారు ఎవరు? ఎవరండి? 56 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కాళోజీ నారాయణరావు గారు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు. ఓకే. 1997 మార్చిలో జరిగిన భువనగిరి సభకు సాహితీ మిత్రమండలి ఏమని పేరు పెట్టింది? సాహితీ మిత్రమండలి ఏమని పేరు పెట్టారండి భువనగిరి సభకి? 57 ఆప్షన్ 2 దగాపడ్డ తెలంగాణ అండి. ఓకే, దగాపడ్డ తెలంగాణ. ఎవరి నాయకత్వంలో భారత సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది? ఎవరి నాయకత్వంలో భారత సంయుక్త రాష్ట్రాల
కమ్యూనిస్ట్ పార్టీ. 58 ఆప్షన్ 1 మారోజు వీరన్న. మారోజు వీరన్న. రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డు, జాతీయ సమైక్యత అవార్డును పొందిన కొమరం భీం చలనచిత్ర దర్శకుడు ఎవరు? కొమరం భీం చలనచిత్ర దర్శకుడు. 59 ఆప్షన్ 3 అండి, అల్లాని శ్రీధర్. అల్లాని శ్రీధర్ ఆప్షన్ 3. నెక్స్ట్ ఆప్షన్ 4 క్వశ్చన్ నెంబర్ 60 చివరిది. తెలంగాణ రాష్ట్రంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందినది ఏంటి? సమ్మక్క సారక్కనే అతిపెద్దదండి. దాని తర్వాత పెద్దదేంటి? గొల్లగట్టు జాతర. ఓకేనా, గొల్లగట్టు జాతర. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అప్డేట్ చేస్తాము. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.